ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల 26, 27, 28 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ఊహించని పెను మార్పులు మీకు మహర్దశ పట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఈ విధంగా మారబోతోంది. ఫిబ్రవరి నెల 26, 27, 28 తేదీలో ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోయే మార్పులు ఈ విధంగా ఉంటాయి. మీకు 100% జరగబోయేది ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారి చిహ్నము గొర్రె. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు ఎలాగైతేనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు చాలా నిష్ఠాతులుగా వీరిని చెప్పవచ్చు. ఈ మేషరాశి జాతకులకు అదృష్ట ఫలితాలు అయితే అందుతాయి. అధికారులు మీ యొక్క అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైన వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు శుభప్రదం. ఈ వారం మీకు అత్యంత అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా తగిన ఫలితం మీకు దక్కుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుదనం ప్రదర్శిస్తే విశేషమైనటువంటి విజయాలు సాధ్యం అవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితి దిశగా అడుగులు పడతాయి. గతంలో ఏర్పడిన ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో లక్ష్య సాధన స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా శుభయోగం ఉండి లాభాలు కూడా పెరుగుతాయి. ధనాన్ని సద్వినియోగం చేస్తే స్థిరాస్తి వృద్ధి సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీ యొక్క నిర్ణయాలకు బలం ఇస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారి లైఫ్ అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో అయితే మారిపోతుంది. ఈ సమయంలో ఈ మేషరాశి వారి లైఫ్లో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు వృత్తి జీవితంలో ఇది ఒక నిస్సందేహంగా ఒక స్వర్ణకాలంగా చెప్పవచ్చు. కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కార్యాలయంలో శత్రువులపైన విజయం సాధిస్తారు. పై అధికారుల ఆదరణ మీకు కలుగుతుంది. మీరు పదోన్నతి లేదా నాయకత్వ బాధ్యతల కోసం వేచి చూస్తున్నట్లయితే కనుక దీనికి ఇదే సరియైన సమయము. సూర్యుడు కూడా పదవింట్లో అనుకూలంగా ఉండడం వల్ల ప్రభుత్వ రంగంలో పనులు విజయవంతమవుతాయి. ఈ నెల గడిచే కొద్దీ గ్రహాలు 11వ ఇంట్లోకి మారడం వల్ల వ్యాపారస్తులకు క్లయింట్ల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ నెల చివరిలో కుజుడు రాహుతో కలిసినప్పుడు కాస్తంత జాగ్రత్త చాలా అవసరం. ఇది మీలో దూకుడును పెంచుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం ధనయోగాన్ని సూచిస్తోంది. 11వ ఇంట్లో రాహుతో పాటు బుధుడు కూడా అలాగే శుక్రుడు కూడా కలవడం వలన ఆదాయానికి అనేక మార్గాలు అనేవి ఏర్పడతాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్ రంగాల వారికి సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో శని ఉన్నందున ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా విలాసాల కోసం లేదా ఆరోగ్య సంబంధిత విషయాల కోసం కూడా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందినటువంటి వారికి రాశి అధిపతి కుజుడు బలంగా ఉన్నందువలన శారీరక శక్తి పుష్కలంగా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో శని సంచారం వలన పాదాల నొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు అయితే ఏర్పడవచ్చు. కుంభరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల చివరి వారంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంగారక యోగం వలన చిన్నపాటి గాయాలు లేదా రక్తపోటు కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వలన ఈ యొక్క ఉద్రిక్తతను మీరు తగ్గించుకోవచ్చు. కుటుంబ జీవితం మిశ్రమంగా కనిపిస్తుంది. 11వ ఇంటి ప్రభావం వలన అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. సామాజికంగా మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. శుక్రుడు 11వ ఇంట్లోకి రావడం వలన మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే 5వ ఇంట్లో కేతు ఉండడం వలన సంతానం లేదా ప్రేమికుల మధ్య చిన్నపాటి అపార్థాలు కలగవచ్చు. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఇంట్లో వారి యొక్క మాటలకు విలువ ఇవ్వడం ద్వారా ప్రశాంతతను కూడా మీరు కాపాడుకోవచ్చు.
ఈ రాశి విద్యార్థులు సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ లేదా క్రీడా రంగాల్లో విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన సమయం కాగా, ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీ యొక్క మంచి పట్టుదలని ఇస్తాడు. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు 12వ ఇంటి శని కారణంగా సానుకూలమైన వార్తలు కూడా కనిపిస్తాయి. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి మరియు ప్రతికూలతను తగ్గించుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు పాటించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం మరియు శనివారాల్లో తప్పనిసరిగా పఠించడం వల్ల కుజ శని దోషాలు అనేవి తొలగుతాయి. శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దీని వలన అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. మంగళవారం రోజు నైర కందిపప్పును అంటే కందులను దానం చేయడం వలన కుజుడి యొక్క ఆగ్రహం తగ్గి ఈ శక్తి మీకు నిర్మాణాత్మకంగా కూడా ఉపయోగపడనుంది. కుజ రాహువుల కలయిక వలన వచ్చే ప్రమాదాలను నివారించడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మీకు మేలు. చూశారు కదండి. మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా చాలా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించలేరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మంది కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలగవచ్చు. ఈ మేషరాశి వారు శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరం అవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది రాశి వారికి అసలు కలిసి రాకపోవచ్చు. ఈ మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడిపే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపే వీరికి చాలా సులభమైతే ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలందు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడవచ్చు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.